నమ్మి బాప్తిస్మం పొందిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు మనస్సు మార్చుకొని బ్రతుకుతున్నారా, లేదంటే బ్రతుకు మార్చుకొని బ్రతుకుతున్నారు? ఈరోజు ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకుందాం. మనమందరము బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో దేవుడు మనందరిని ప్రేమించి, ఎలా ప్రేమించిండు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. అంతు లేకుండా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం పంపించి ఎలా బ్రతకాలో మనకు నేర్పించిండు. కానీ ఈరోజు మనుషులందరూ ఎలా బ్రతుకుతున్నారు అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి టైటిల్గా మనము రాసుకోవాలనుకుంటే, దేవునికి కావలసింది ఎవరు? మనసు మారినవారా, బ్రతుకు మారినవారా? అర్థమవుతుందా? మనసు మారిన వారు వేరు, బ్రతుకు మారిన వారు వేరు. బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతుకు తెరువు కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తారు. జీవించటం అనేది కష్టం. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునికి కావలసిన వారు ఎవరు? మనసు మారినవారా, బ్రతుకు మారినవారా అని అన్నప్పుడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎలా బ్రతుకుతున్నారంటే, ఏదో దేవుడు పిలిచాడు కదా, తన కుమారుని ద్వారా మనందరినీ పిలిచిండు దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు తన కుమారుని ద్వారా మనందరినీ పిలిస్తే, ఆ పిలుపుని అందుకుని చాలామంది నమ్మి బాప్తిస్మం పొందిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు మనసు మార్చుకొని బ్రతుకుతున్నారా, లేదంటే బ్రతుకు మార్చుకొని బ్రతుకుతున్నారా అనే విషయం మనకు అర్థం కావాలి. కానీ దాదాపుగా చాలామంది చేస్తున్నటువంటి పని ఏంటంటే, బ్రతుకు మారి చర్చికి వచ్చిన వారే ఎక్కువ, మనసు మారిన వారు చాలా తక్కువ. ఎందుకు అనంటే, ఎలాంటి బ్రతుకులో ఉన్నవారు ఎలా మారిపోయారు అనంటే, కొన్ని చోట్ల మనకు సాక్ష్యాలు వినబడుతుంటాయి. ఎలా? సంఘంలోకి వచ్చేసి చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమని? ఒకప్పుడు నేను భయంకరంగా తాగుబోతుని, మా ఇంట్లో మా పిల్లల్ని, మా భార్యని భయంకరంగా కొట్టేవాడిని, హింస పెట్టేవాడిని. దేవుని మహాకృపను బట్టి మా భార్య, మా పిల్లలు నా కోసం ప్రార్థన చేస్తే ఈరోజు నేను ఆ త్రాగుడు మానేసి చక్కగా పని చేసుకుంటూ, నా కుటుంబాన్ని పోషించుకుంటూ, ఈరోజు ఏం భయంకరమైనటువంటి దరిద్రతలో ఉన్నటువంటి మేము దేవుని మహాకృపను బట్టి ఎంతో కొంత సంపాదించుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతుకుతున్నాము అని చెప్పేసి చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు సంఘాలలో. మరికొంతమంది అయితే అప్పుల బాధలతో మేము భయంకరంగా బాధపడుతుంటిమి. యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు భయంకరంగా మేము అప్పుల బాధలతో బాధపడుతుంటిమి. అప్పులు తీర్చలేక భయంకరంగా ఇబ్బందులు పడుతుంటిమి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి మాకున్నటువంటి అప్పులన్నీ పోయినాయి. ఇప్పుడు చక్కగా మేము ఎంతో కొంత సంపాదించుకొని మేము చక్కగా బ్రతుకుతున్నాం అని చెప్పి మరికొంతమంది సాక్ష్యం చెప్తారు. ఇంకొంతమంది సాక్ష్యం ఎలా చెప్తారంటే, అయ్యా, యేసుక్రీస్తుని మేము నమ్ముకోక ముందు భయంకరమైనటువంటి రోగం నాకు సంభవించింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాకు బాగాలే, ఎన్నో హాస్పిటల్ తిరిగినా తగ్గలే. కానీ ఎవరో ఒకరు వచ్చేసి చర్చికి రండి, మీకోసం ప్రార్థన చేస్తాడు, పాస్టర్ మీకోసం ప్రార్థన చేస్తే మీ రోగం బాగవుతుందంటే నేను చర్చికి వచ్చిన, ప్రార్థన చేయించుకున్నా, నా రోగం పోయింది. ఇప్పుడు చక్కగా నా రోగం పోయింది, ఆ మంచి ఆరోగ్యంతో నేను బ్రతుకుతున్నా అని చెప్పి మరికొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాక్ష్యాలు చెప్తుంటారు. వీరందరూ ఎవరు?
ఎవరు వీరు? బ్రతుకు మారినవారా, మనసు మారినవారా? గుర్తుపట్టాలి జాగ్రత్తగా మనం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపించబడింది ఎందుకోసమో తెలుసా? మనసు మార్చుకోమని చెప్పిండా లేదా? సరే చూడండి ఆ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. ఏం చెప్పిండు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనుషులకు ఏం మార్చుకోమని చెప్పిండు? బ్రతుకు మార్చుకోమన్నాడా, మనసు మార్చుకోమన్నాడా? ప్రస్తుతం మనం ఏం మార్చుకుంటున్నాం అనేది మనకు అర్థం కావాలి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించటం మొదలుపెట్టిండు. ఏం మార్చుకోమని? బ్రతుకు మార్చుకొని బ్రతకమని చెప్పిండా? మనసు మార్చుకోండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రారంభిస్తే మనుషులందరూ ఈరోజు ఏం మార్చుకుంటున్నారు? బ్రతుకు మార్చుకుంటున్నారు తప్ప మనసు మార్చుకున్న వారు ఎవరు లేరు. మనసు మారిన వారు ఒక్కరు అంటే ఒకరు కూడా లేరు. ఎందుకు అనంటే మనసు మారకుండా నీ బ్రతుకు మారితే ఆయనకు అవసరం లేదు. నీ బ్రతుకు, నువ్వు దరిద్రతలో బతుకుతున్నావో, లేదంటే సమృద్ధిలో బ్రతుకుతున్నావో, లేదంటే ఆ పూటకు లేకుండా బ్రతుకుతున్నావో, అది ఆయనకు అనవసరం. కానీ ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? మనసు మారినవారు. ఒకప్పుడు ఏదో రోడ్లెమ్మడి తిరిగేవాడిని, తావుకుంటూ తిరిగేవాడిని, రౌడీగా తిరిగేవాడిని, పోకిరి వెధవలాగా తిరిగేవాడిని, ప్రార్థన చేస్తే ఈరోజు నా బ్రతుకు మారిందని చెప్పుకుంటున్నావు, సాక్ష్యం బాగుంది. కానీ బ్రతుకు మారిన నీవు నీ మనసు మార్చుకున్నావా? మనసు మారకుండా నీ బ్రతుకు మారితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? కొంతకాలమే. బ్రతుకు మారిన వారు కొంతకాలమే నిలబడతారు. ఎందుకు అనంటే మనసు మారాలంటే దేవుని మాటలు వినాలి, దేవుని మాటల ప్రకారం బ్రతకడానికి నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఆయన 3 రోజులు మాట్లాడుతూ చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని అన్నాడు. ఏ మాటలు విని? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు విని మనస్సు మార్చుకొని ఆయన మాటల ప్రకారం బ్రతికితే పునాది ఎక్కడ వేయబడుతుంది? బండ మీద వేయబడుతుంది. బ్రతుకు మార్చుకున్న వారు, అప్పటి మందం బ్రతుకు మార్చుకున్న వారు బ్రతికితే ఎలా ఉంటుందో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును అన్నాడు. అంటే చూడండి ఆ మాట చూడండి. 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను అంటే దీని అర్థం ఏంటి? బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని అన్నాడు. బండ ఏంటి అసలు? బండ ఏంటి? క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడితే అంటే దేవుని మాటల మీద మన జీవితం కట్టబడితే వాన వచ్చెను అంటే అర్థం ఏంటి? శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు తుఫాను వలె నీ జీవితంలో వచ్చినప్పుడు నీ విశ్వాసం, నీ హృదయంలో ఉన్న దేవుని మాటలు నిన్నేమాత్రం పడద్రోయలేవు, నిన్నెప్పటికీ పడగొట్టలేవు. ఎందుకు అనంటే నీ పునాది, నీ జీవితం ఎక్కడ కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే పునాది మీద కట్టబడింది. కాబట్టి నువ్వు ఎప్పటికీ పడలేవు. ఏమొచ్చింది ఒకసారి చదవండి ఆ మాట. వాన వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఎక్కడ కట్టుకున్నట్టంట? ఇసుక మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. అలాంటి బుద్ధిహీనుని యొక్క ఇల్లు ఏం జరుగుతుందో చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు ఏమైపోయింది? కూలబడిపోయింది. ఎందుకు అంటే అది ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది, నేల మీద కట్టబడింది, బండ మీద కట్టబడలే, పునాది మీద లేదు అది. అందుకోసమే అది పడిపోయింది. అంటే మన ఆత్మీయ జీవితాలు ఈరోజు పడిపోతున్నాయి అంటే కారణం ఏంటి? ఇసుక మీద కట్టబడినాయి మన జీవితాలు. బుద్ధిహీనంగా బ్రతుకుతున్నాం మనం. మనస్సు మార్చుకోకుండా బ్రతుకు మార్చుకొని బ్రతుకుతున్నాం మనం. నీ బ్రతుకు మారితే ఎవరికి లాభం? నీ బ్రతుకు మారితే నీకు లాభం. ఏదో ఈ భూమి మీద బతుకుతున్నావు కాబట్టి 4 రోజులు నువ్వు అడ్డగోలుగా ఖర్చు పెట్టే 4 డబ్బులు నీ వెనకాల పడతాయేమో. నీ బ్రతుకు మారితే ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు తొడుక్కునే దానివో ఈరోజు మంచి బట్టలు వేసుకుంటున్నావు, అంతేనా? ఒకప్పుడు పురుగు నూకలో కంట్రోల్ బియ్యము తినేదానివి ఈరోజు మంచి సన్న బియ్యం తెచ్చుకొని తింటున్నావు. బ్రతుకు మార్చుకున్నావు కాబట్టి ఈరోజు ఇలా బ్రతుకుతున్నావు. నీ మనసు మార్చుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఆయన మార్చుకోమన్నదేంటి? బ్రతుకు మార్చుకోమన్నాడా? మనసు మార్చుకోమని చెప్తే దానికి బదులుగా మనుషులు అందరూ ఏం మార్చుకుంటున్నారు? బ్రతుకు మార్చుకుంటున్నారు. నేను క్రీస్తుని నమ్ముకున్నా అని చెప్పేసి క్రీస్తు పేరు పెట్టుకొని, క్రీస్తు మాకు ఆయన మమ్మల్ని ఆశీర్వదించిండు అని చెప్పేసి బ్రతుకు మార్చుకొని మీరు బ్రతుకుతున్నారు. అందుకే దేవుని వాక్యం అంటే చాలామందికి ఈరోజు చేదైపోయింది, కాస్త చేదైపోయింది. చాలుగా ఒకప్పుడు దరిద్రం ఉండే ఈరోజు చాలా సమృద్ధి అయింది. ఇక వాక్యానికి మేము రావాలంటే రాలేకపోతున్నాం, ఎందుకంటే పనులు మాకు చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఒకప్పుడు దరిద్రంగా ఉండే బతుకు, తినటానికి తిండి లేకుండే, అప్పుడు దేవుని వాక్యం ఎక్కడ చెప్పబడుతున్నా అక్కడికి పరిగెత్తుకుంటూ పోయేది. ఈరోజు రాకపోవటానికి గల కారణం ఏంటంటే ఆస్తి కాస్త ఏమైపోయింది? పెరిగిపోయింది. బ్రతుకు మారింది కాబట్టి ఆస్తులు కాస్త పెరిగినాయి కాబట్టి రావడానికి మాకు టైం లేదు. అర్థమవుతుందా? మనిషి యొక్క బ్రతుకు ఎక్కడ మారిపోయిందో, ఎక్కడ దిగజారిపోయిందో అర్థమైపోయిందా? ఇసుక మీద కట్టినటువంటి పునాది, బండ మీద కట్టినటువంటి పునాది కలిగిన వారు పడరు. ఎలాంటి సమస్యలు వచ్చిన వారికి ఏం చేయలేవు. ఎందుకు అనంటే పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది కాబట్టి. ఈరోజు దేవునికి కావలసింది వారు ఎవరు? బ్రతుకు మారినవారా? మనసు మారినవారా? మనసు మారిన వారు మాత్రమే ఆయనకు కావాలి. బ్రతుకు మారిన వారు ఆయనకు అవసరం లేదు.